కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తారు కదా! అలా ఎందుకు పిలుస్తారు అని చెప్పేసి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? మన ఎపిక్స్‌లో దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తా వినండి. పరశురాముడు తన తండ్రి జమదగ్నిని కార్తవీర్యార్జున అనే క్షత్రియ రాజు అన్యాయంగా చంపేస్తాడన్నట్టు. చంపేయగానే ఆ అన్యాయాన్ని సహించిన పరశురాముడు ప్రపంచంలో ధర్మం తప్పి రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్షత్రియులందరిపైన యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి బయలుదేరుతాడు. అలా యుద్ధం చేస్తూ 21 తరాల క్షత్రియుల్ని చంపేస్తాడన్నట్టు. 21 తరాల క్షత్రుల్ని చంపేసి ధర్మాన్ని నిలకడకు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న భూమిని అంతటినీ తన ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటాడు. ధర్మాన్ని నిలకడగా తీసుకురావడం కోసం చేసిన యుద్ధంలో ఎంతోమంది మనుషుల్ని చంపి పాపం చేశాను అని పరశురాముడు పశ్చాత్తాపానికి గురవుతాడు. గురై ఆ పశ్చాత్తాపం నుంచి బయటపడడం కోసం అని చెప్పి తపస్సు చేద్దామని నిశ్చయించుకొని తన దగ్గర ఉన్న రాజ్యాన్ని అంతా కశ్యప మహర్షికి దానం చేస్తాడు. దానం చేసిన భూమిలో ఉండకూడదు కాబట్టి ఆ దానం చేసిన భూమి నుంచి బయలుదేరి ప్రస్తుతం ఉన్న వెస్టర్న్ ఘాట్స్కి రీచ్ అవుతాడు. ఆ చేరుకున్న ప్రాంతమే పరశురామ క్షేత్రం అని చెప్పేసి నామకరణం చేశాడు. ఆ కాలంలో వెస్టర్న్ ఘాట్స్ కొండలకు సముద్రం ఆనుకొని ఉండేది. అయితే పరశురాముడు సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రుని అడుగుతాడనమాట, ఓ సముద్ర రాజా, నా దగ్గర ఉన్న రాజ్యాన్ని అంతా దానం చేశాను, నాకు ఇప్పుడు తపస్సు చేసుకుందామనంటే ఎక్కడ కూడా భూమి లేదు, నువ్వు కొంచెం వెనక్కి జరిగి నాకు భూమి ఇచ్చావంటే నేను తపస్సు చేసుకుంటాను అని చెప్పేసి సముద్రుడికి చెప్తాడన్నట్టు. పరశురాముని కోపం తెలిసిన సముద్రుడు పరశురాముణ్ణి తన దగ్గర ఉన్న పరశుని తన మీదకు విసిరమంటాడు. ఎంత దూరం అయితే ఆ పరశు వెళ్ళి వడగడుతుందో అంతవరకున్న భూమిని పరశురాముని తీసుకోమని చెప్పి సముద్రుడు చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు పరశురాముడు తన దగ్గర ఉన్న పరశుని తీసుకొని సముద్రంపైకి విసిరగానే సముద్రుడు కొంచెం వెనక్కి జరుగుతాడు. అలా ఏర్పడ్డ ప్రాంతమే గుజరాత్లో కొంకణ్ నుండి కేరళ వరకు ఉన్న ప్రాంతం ఏర్పడింది. అందుకే కేరళకు గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి పేరుంది. గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటే దేవుడు స్వాధీనపరుచుకున్న ప్రాంతం అని చెప్పి అర్థం.